ప్రతి ఒక్కరికి భోజన వసతి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భోజనం చేసిన తర్వాత అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం అందరం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు జగనన్న అమ్మఒడి రెండవ విడత ప్రారంభిస్తున్న సందర్భంగా డిఎస్ఆర్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్టీఓ గారు, తల్లిదండ్రులకు, విద్యార్థులు, పట్టణ పుర ప్రముఖులకు, మన తోటవీర కార్పొరేషన్ చైర్మన్ గడ్డం సునీత గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మఒడి వినడానికే ఎంతో ఇమ్ముగా ఉండి ఒక వినూత్నమైన ఆలోచనతో పేదవారి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి అంటే, వారు సమాజంలో మంచిగా ముందుకు పోవాలి అంటే విద్య అనేదే ఒక మూలం. గతంలో చెప్పుకునే వాళ్ళు విద్య లేని వాళ్ళు వింత పశువులు. ఆ విద్యను అందరికీ అందించాలి అంటే అది కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబంలో, ముఖ్యంగా పేదవాళ్ళ ఇళ్లలో వాళ్ళు కుటుంబం గడవాలి అంటే, నెలవారీ పోషణ వాళ్ళకి గడవాలి అంటే ఆ తల్లితో పాటు తండ్రితో పాటు ఆ వయసుకు వచ్చిన పిల్లల్ని మధ్యలోనే చదువు మాన్పించేసి వాళ్ళు వాళ్ళతో పాటు పనికి పోతూ ఉంటారు. ప్రతి చోట కూడా నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ముందుగా నేను అడిగే ప్రశ్న, మీ పిల్లలు చదువుతున్నారా లేదా, చదువుతుంటే ఏం చదువుతున్నారు అని. ఎందుకంటే ఆ చదువు ఉంటే వారు భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులు అయితే ఈరోజు పని కష్టపడి చేసి ఇంటింటికి వెళ్ళి పనిచేస్తూ గడుపుతున్నారో కూలి పనులకు, ఆ పని లేకుండా ఒక తల్లిదండ్రులు కష్టపడేది ఏంటంటే, నాకంటే మెరుగంగా నా పిల్లలు ఉండాలి, మెరుగైన జీవితం రావాలి అంటే వారికి చదువే అనేది ప్రామాణికం. మంచి చదువులు ఉంటేనే వారు భవిష్యత్తులో రాణించగలుగుతారనేది మనందరి యొక్క విశ్వాసం. అది జరుగుతుంది కూడా. ఈరోజు ఒక పేదవారి ఇంట్లో కూడా ఒక చదువుకున్న అతను ఒక ఉద్యోగం సంపాదిస్తే ఆ కుటుంబం అత్యున్నతంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఒక పిల్లల్ని చదివించలేని దుస్థితిలో ఒక కుటుంబాలు ఉండడం, వారు పనులు మానేసి వాళ్ళ పిల్లలు కూడా చదువు మానిపించే పనులు చేపిస్తున్న సందర్భాన్ని చూడడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఒక సమూలమైన మార్పులు రావాలి అంటే వారి కష్టంలో మనం కూడా, ఈ ప్రభుత్వం కూడా ఒక భాగస్వాములు కావాలి. ఆ భాగస్వాములు కావాలి అంటే ఆ పిల్లలు చదువుకు పంపించాలి. దానికి మనం ఒక ప్రోత్సాహం ఇవ్వాలి. నువ్వు స్కూల్కి పంపిమ్మా, నీ కష్టపడి నీ కూతురు కానీ కొడుకు కానీ చదువు మానేసి ఏ విధంగా అయితే నీకు డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తారో ఆ డబ్బులు ఏదో మేమే ప్రభుత్వం తరఫున మీకు ఆదుకుంటాం, మీకు అండగా ఉంటామని చెప్పి ఈ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ముందుకెళ్తామని చెప్పేసి మొన్న కూడా మేము ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమం చేపట్టాము. చైల్డ్ లేబర్ ఎక్కడెక్కడ ఉన్నారో
రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, లేకుంటే ఎక్కడైనా వెల్డింగ్ షాప్లలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి కేజీబీబీలో కానీ హాస్టల్స్లో కానీ అలా 240 మందిని చేపించే కార్యక్రమం చేశామని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఈ పిల్లలు చదవాలి, భవిష్యత్తులో దేశం యొక్క దిశ దశ మార్చే శక్తి వీరికి మాత్రమే ఉంది అనేది మనమందరం కూడా పూర్తిగా విశ్వసించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మనం చేస్తున్న ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా కదా, మీరు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసి ఉంటారు. ఆ ప్రభుత్వాలన్నీ ప్రైవేట్ స్కూళ్లకు, ప్రైవేట్ యాజమాన్యాలకు మద్దతు పలికే వాళ్ళే ఉంటారే తప్ప ఒక ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయడానికి ఎవ్వరే కానీ ముందుకు రాని సందర్భం చూస్తుంది. ఆ విధంగా వెలిసిన కాలేజీలే నారాయణ, చైతన్య, భాష్యం, రవీంద్ర భారతి లాంటి కార్పొరేట్ సెక్టార్ ఉన్న కాలేజీలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతాయో అక్కడ ఒక పేదవారికి అండగా భరోసాగా విద్య సరిగ్గా అందడం లేదనే ఒక భావన వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా ఆ కార్పొరేట్ స్కూళ్ళ వైపు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ వైపు ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క వైపు చూస్తారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క స్కూళ్లు బలోపేతం చేయాలి, అది ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని పెంపొందించాలి. ఎవడు ఆలోచించాం. గతంలో 1, 2, 3 మెడికల్ కాలేజీలు వస్తే ఆ ముఖ్యమంత్రి ఆ వైద్య శాఖ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆ ముఖ్యమంత్రి ఆ వైద్య శాఖ మంత్రి లంచాలు తీసుకొని ప్రైవేట్ కాలేజీలకి పర్మిషన్లు ఇచ్చినారని ధర్నాలు చేసిన రాష్ట్రం కూడా మనది, బంధువు చేసిన కాలం కూడా అంది. అలాంటిది దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజు, 500 హాస్పిటల్ ఒక ప్రభుత్వం వాళ్ళే కట్టిస్తున్నారంటే ఆలోచించుకోండి ఎంతగా ప్రభుత్వం దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఎవరు చేయరు. ఎందుకు చేయనంటే ఒకసారి పెట్టే వాళ్ళకి మెడికల్ కాలేజీలకి లెక్చరర్లకు ఇంత డబ్బు అవుతుంది, వీళ్ళకి ఇంత అవుతుంది అంటే ఒక పేదవాళ్ళను చదువుకునే స్కూళ్లకు అభివృద్ధి చేయాలి అన్నా కానీ ఎవరు ముందుకు రాదు. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు మొత్తం కలిపినా కానీ 3,875 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలకు 1.5 సంవత్సరమే దగ్గర 24,559 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచించారు. ఎవరు పెట్టారు ప్రభుత్వం దాని మీద ఇంత పెట్టుబడి? ఏం అవసరం వచ్చింది? వ్యవస్థను బలోపేతం చేయాలి, మీ అందరికీ ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలి. ఎన్నో పథకాలు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకారుక, గోరుముద్ద, నాడు నేడు, సంపూర్ణ పోషణ, గర్భవతుల దగ్గర నుంచి మీరు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేంత వరకు కూడా మీకు అయ్యే ప్రతి రూపాయి కూడా మేమే భరిస్తాము అని చెప్పిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని సందర్భంగా తెలియదు. ఏదేదో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలుగా వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వాలు చూసామే తప్ప ఒక పేదోడి జీవితం, ఒక పేదవాడి విద్యార్థికి బలోపేతం చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం నాకు తెలిసి దేశ చరిత్రలో ఇది ఒక్కటేగా ఉండిపోతుందని చెప్పి ఎన్నో విధాలుగా ఎంతో ఖర్చు పెట్టడం జరిగింది, భవిష్యత్తులో కూడా పెట్టబోతున్నాం. దగ్గర మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి చూస్తే 80 లక్షల మందికి పోయిన సంవత్సరం ఉంటే స్కూళ్ళలో ఈరోజు ఈ అమ్మఒడి లేకుంటే గవర్నమెంట్ తీసుకున్న వివిధ కార్యక్రమాల ద్వారా 84 లక్షల మంది విద్యార్థులు పెరగడం జరిగింది. 5% వృద్ధి సాధించింది స్కూళ్ళలో చేరే వాళ్ళ. ధర్మవరం నియోజకవర్గంలో 43,767 మంది పోయిన సంవత్సరం స్కూళ్ళకు పోయింటే ఈసారి 43,791 గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 9,115 మంది స్కూళ్ళలోకి వెళ్ళింటే ఈ సంవత్సరం 10,326 మంది పోవడం జరిగింది. 13.28%
ఈరోజు ధర్మవరం పట్టణంలో బడులకు పోయే వారి శాతం పెరిగిందంటే మీరు ఆలోచించుకోవాలి. మేము ఎంత డ్రైవ్ చేసి ఉంటాం. నాకు నా నియోజకవర్గానికి సంబంధించినందుకు ఒక మంచి ఆఫీసర్స్, ఒక పాజిటివ్ ఆలోచనతో కలిగిన ఆఫీసర్స్, ఆర్డీఓ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓస్ కావచ్చు, వీరందరూ కూడా ఎంపీఓస్, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన కలిగిన, పాజిటివ్ ఆలోచన కలిగిన వాళ్ళు ఉండడంతో డ్రైవ్ అనినిత్యం కూడా ఈరోజు ఒక మంచి వ్యవస్థను, వాలంటీర్ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అలా వేల వేల మీద మేము చెప్పగలిగే శక్తికి ఏర్పరచు. ఎవరు పోతున్నారు, ఎవరు పోవడం లేదు, పోకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకొని రాండి అని చెప్పినా కానీ డ్రైవ్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి అద్భుతమైన పనిని ఒక పిల్లల స్కూళ్ళకు సంబంధించి మేము చేసే కార్యక్రమం. ఇదే కాకుండా ఈ స్కూళ్లకు సంబంధించి ప్రైమరీ టు అప్పర్ ప్రైమరీ 5 స్కూళ్లు చేయడం జరిగింది. ముదుగుబ్బలో 2, ధర్మవరంలో 3. అప్పర్ ప్రైమరీ టు హై స్కూల్ ముదుగుబ్బలో 2, ధర్మవరంలో 6, బత్తలపల్లిలో 1, 9 స్కూళ్లు చేపించడం జరిగింది. ఎందుకు ఈ స్కూల్స్ చేపించడం జరిగిందంటే, మేమంతా తిరుగుతున్నప్పుడు నేను గుడ్ మార్నింగ్ లో కావచ్చు, వివిధ ప్రోగ్రాంలు స్కూల్ పిల్లలు పోతున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతూ ఉంటాను, నిలబెట్టి ఎక్కడ పోతున్నారు అమ్మా, ఏ స్కూల్లో చదువుతున్నారు, అందరు బిఎస్ఆర్ 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 అంటున్నారు. ఈ ఏరియాలో క్లస్టర్లో దగ్గర ఒక 15,000 మంది జనాభా, 20,000 జనాభా ఉన్న ఈ క్లస్టర్లు కేవలం ఒకటే హై స్కూల్ ఉంది. సో ఇమ్మీడియట్ గా మా ఎంఈఓస్ ని, డిఈఓను, కమిషనర్ తో కూడా మాట్లాడి ఇక్కడ ఇంకో 2 స్కూల్స్ రావాలి అని చెప్పేసి హై స్కూల్ కోసం శాంతినగర్ లో కొత్తగా కూడా హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. శివానగర్ లో కూడా కొత్తగా ప్రతిపాదన ఇచ్చిన 1 కిలోమీటర్ పరిధిలో ఉంది కాబట్టి అది రాకుండా పోయింది. మళ్ళీ నెహ్రూ నగర్ స్కూల్ తీసుకొని రావడం జరిగింది ఇందిరమ్మ కాలనీలో. ఈ విధంగా స్కూల్స్ తీసుకొని రావడం జరిగింది, కొత్త స్కూల్స్. వీటితో పాటు ఈ స్కూళ్లను బిల్డింగ్ లో తీసుకొని రావడమే కాదు, 38 స్కూళ్లు మన ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ స్కూళ్లు ఉంటే వాటిలో 30 స్కూళ్లు ఈ నాడు నేడు కార్యక్రమం గుండా తీసుకొని వచ్చి 8.5 కోటి రూపాయలు ఈ స్కూళ్ల మీద ఖర్చు పెట్టడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నాను, ధర్మవరంలో 42 ప్రైవేట్ స్కూళ్లు కూడా ఉన్నాయి. వీళ్ళల్లో ఈ సంవత్సరం పాటులో ఎవరైనా కానీ 8.5 కోటి రూపాయలతో ఖర్చు చేసినారు? అన్ని స్కూళ్ళకి చేసినారా? ఎక్కడా చేయలే. మేము 30 స్కూళ్ళకే పెట్టినాం 48 కోట్లు, 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ కూడా ఖర్చు పెట్టలేదు ఎక్కడే కానీ. దీనిలోకి నాకు తెలిసి ఈ టర్మ్ లో ఉన్న హెడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యతో పాటు ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా భాగం కావడం జరిగింది, ఇక్కడున్న అభివృద్ధిలో కూడా భాగం కావడం జరిగింది. మామూలు అభివృద్ధిలో అంటే ఎస్ఎస్ఏ ఇంజనీర్లు వీళ్ళే చూసుకునేవాళ్ళు. ఈరోజు హెడ్ మాస్టర్లు, పాఠశాలలోని టీచర్లు కూడా మా స్కూల్కి ఏమి కావాలి అనే దాని మీద వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యి దానికి సంబంధించి మేము దగ్గర ఎలక్ట్రిసిటీ కావచ్చు, దీనికి సంబంధించి ఇంతకుముందు అన్నాడు, నాకు ఇంకా బాగా గుర్తు, ఈ లోనికోట ఉర్దూ స్కూల్ దగ్గరికి కొన్ని స్కూళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆడపిల్లలు వచ్చి, సార్ మాకు ఇక్కడ బాత్రూమ్ పోవడానికి కూడా స్కూల్ టాయిలెట్స్ లేవని చెప్పేసి నా దగ్గర చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఒక తల్లి చెప్తూ ఉంది, ఆ విధంగా ఇబ్బంది ఉన్న సందర్భంలో ఇంటికి పోయింది టాయిలెట్ సరిగ్గా లేని సందర్భంలో కూడా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు స్కూళ్ళ యొక్క స్ట్రెంగ్త్ను ఎంతైతే ఉందో దానికి అనుగుణంగా టాయిలెట్స్ కట్టించడం జరిగింది, కొత్తగా మరుగుదొడ్లు, డ్రింకింగ్ వాటర్ కంటిన్యూస్ గా తాగునీళ్ళు వచ్చే విధంగా ఎలక్ట్రిఫికేషన్, ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది, గ్రీన్ బోర్డ్స్, ఇంగ్లీష్ ల్యాబ్, అదేవిధంగా కాంపౌండ్ లాంటివన్నీ కూడా ఈ సందర్భంగా చేయడం జరిగింది.
ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ కూడా ఆధునీకరించాలి. ఇంకా పెయింటింగ్ వర్క్ ఇంకా జరగలేదు, పెయింట్స్ అన్ని తెచ్చిపెట్టారు. అది జరిగితే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి రావచ్చే కార్యక్రమం చేపడతారు. అంత బ్యూటిఫుల్ గా కూడా ఈ స్కూల్స్ అన్ని కూడా కట్టించే కార్యక్రమం. ఎందుకంటే ఎప్పుడు ఎవరైనా దీని మీద పెట్టుబడి పెట్టాలి, దీనిని చేయాలని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. గతంలో మన ధర్మవరంలో 4 కార్పొరేట్ స్కూల్స్ ఉండేవి. నారాయణ, చైతన్య, భాష్యం, రవీంద్ర భారతి. వాళ్ళకు 1 సంవత్సరం టైం ఇచ్చాం. మీరు ఈ సంవత్సరం లోపల మంచి కాంపౌండ్ ఉండి, మంచి స్కూల్ గ్రౌండ్ ఉండి ఆడుకోవడానికి, పిల్లలంటే ఓన్లీ చదువుకునే మిషన్లు కాదు, ఈ టైంలోనే ఆడుకోవాలి. మానసికంగా కానీ శారీరకంగా కానీ వారు ఎదుగుదలంటే మంచి గేమ్స్ ఆడితేనే, లేకుంటే పుస్తకాల పురుగులు అయిపోతారు. కార్పొరేట్ స్కూల్ అంతా మన తల్లిదండ్రులంతా అదే ఆలోచిస్తాం. మా వానికి వచ్చిన మార్కుల గురించి ఆలోచిస్తాం, కానీ వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ గురించి మనం ఆలోచించాం. నేను ఈ 4 స్కూళ్లకు నేను ఎమ్మెల్యే అయితే ఫస్ట్ టైం ఇన్స్పెక్షన్ చేయని చెప్పిన. మీరు ఇన్ని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు, మీకు సంవత్సరం టైం ఇస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మీరు ఇవన్నీ మార్చుకోకపోతే మీ స్కూల్ తీసేస్తామని చెప్పడం జరిగింది. అపార్ట్మెంట్లలో అనుమతులు లేకుండా ఒక్కో దానిలో కుక్కి ఫీజులు చూస్తే 20,000 30,000. స్కూల్ డ్రెస్సులకు డబ్బులు ఇవ్వాలా, బుక్కులకి డబ్బులు ఇవ్వాలా, బ్యాగులకి డబ్బులు ఇవ్వాలా, స్కూల్ బస్సులకి ఇవ్వాలా, ట్యూషన్కి ఇవ్వాలా, అన్నిటికీ కనపడొచ్చే ఫీజు ఇంత, తర్వాత వీళ్ళకంతా కలిసి ఇంత. ఆ 4 స్కూళ్లను ధర్మవరం నుంచి కంప్లీట్ గా తీసివేసినామని చెప్పేసి ఈ సందర్భంగా దిగుతున్నాం. ఇదే మీ కార్పొరేట్ వ్యవస్థకు, ఈ ప్రైవేట్ స్కూళ్లకు వ్యతిరేకం కాదు. నేను కోరుకునేది ఏంటంటే మా పిల్లలకు మంచి విద్యతో పాటు క్రీడలకు ప్రోత్సాహమైన అన్ని వసతులు కల్పించాలి. మీరు ఫీజులు వేలల్లో లక్షల్లో వసూలు చేస్తున్నారు. కాబట్టి ఆ ఉన్నత విద్యకు సంబంధించినవి, ఆ క్రీడలతో పాటు అన్ని ఉండాలి. ఈ అపార్ట్మెంట్లలో కూర్చొని పుస్తకాల పురుగులు చేస్తామంటే ఒప్పుకోమని చెప్పాను. ఆ 4 మూసేయడం జరిగింది. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళందరికీ చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కల్లా మీ స్కూళ్ళల్లో కూడా గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఎంత ఉన్నాయో ఆ స్టాండర్డ్ ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. ఆ దాని ప్రకారమే మీరు అన్ని కూడా సదుపాయాలు కల్పించకపోతే మీవి కూడా మూతపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పిల్లల చదువుల విషయంలో వారికి అందించాల్సిన విషయంలో ఎక్కడే కానీ లేదు. గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది, ఏమాత్రం ఫీజులు ఉండాలి, లక్షల్లో ఫీజులు వసూలు చేసి బాత్రూమ్లు కూడా సరిపోతావు. వచ్చి మా బాత్రూమ్లు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న బాత్రూమ్లు వచ్చి చూడండి. ప్రైవేట్ స్కూళ్ళలో మీరు 1000 వసూలు చేస్తున్నారు, మీ బాత్రూమ్లు ఎలా ఉన్నాయో చూపిస్తాం. మాకున్న స్కూల్ బెంచ్లు వచ్చి చూడండి ఏ విధంగా ఉన్నాయి, మీ స్కూళ్ళలో ఎలా ఉన్నాయి. విద్య నాకు సంబంధించినంత వరకు ధర్మవరం పట్టణంలో భవిష్యత్తులో ఒక వ్యాపారంగా మాత్రం చూడడానిగా నేను ఒప్పుకోనని చెప్పేసి సందర్భంగా కరాఖండిగా అత్యుత్తమ విద్య, అందరికీ అందుబాటులో ఉండే విద్య అందించడానికి ఖచ్చితంగా ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నా వంతుగా ముందుకు అడుగు వేస్తాను, మీ అందరి సహాయ సహకారాలతో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా ధర్మవరంలో పట్టణంలో పోయిన సంవత్సరం 24,824 మంది ఉంటే ఈ సంవత్సరం 26,125 మంది రావడం జరిగింది. పోయిన సంవత్సరం 38,410 మంది స్కూళ్ళకు పోయి ఉంటే మొత్తం ఈ సంవత్సరం 40,746. అప్పుడు 57,61,50,000 ఇచ్చినాం. ఈసారి 61,11,90,000 రూపాయలు ఈ రోజు తల్లిదండ్రుల ఖాతాలోకి జమ చేసేది. ఇన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
కార్పొరేట్స్ నేను అందరికీ ఇంట్లో కనుక్కోమన్నా, ఏవీఓస్ కమిషనర్ గారిని కూడా. ఈ 4 కార్పొరేట్ స్కూల్ పోయినాయి కదా, వీళ్ళు మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పోతారా, ఎక్కడికి వెళ్తున్నారో చైల్డ్ ఫోలో చూడమని, మా చైల్డ్ ఫోలో ఉంటాయి. ఆ విధంగా చెక్ చేస్తే దగ్గర దగ్గర ప్రైవేట్ ఈ 3 స్కూల్ క్లోజ్ చేస్తే 3,000 మంది 3,500 మంది పోతే సగం మంది మా గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చినారని చెప్పేసి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మా స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి, మా స్కూళ్ళను ఏ విధంగా, ఈ గవర్నమెంట్ స్కూళ్ళను ఏ విధంగా బలోపేతం చేస్తున్నామని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నాం. వీఆర్ హ్యావింగ్ క్వాలిఫైడ్ టీచర్స్, నాణ్యమైన స్ట్రక్చర్స్, నాణ్యమైన బిల్డింగ్స్, మరింత ఏమి కావాలన్నా దాని మీద పెట్టుబడి పెట్టి వీటిని మెరుగ్గా చేయడానికి మేమందరం కూడా ముందుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. అదేవిధంగా 258 స్కూళ్ళు ఉంటే నియోజకవర్గంలో మొదటి విడతగా 127 స్కూళ్లను నాడు నేడు కింద చేసినాం. నాడు నేడు అనే ఒక వినూత్నమైన కార్యక్రమం. నాడు నేడు అంటే గతం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, గతంలో ఈ పరిస్థితులు ఏంటని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఫోటోస్ పెడతాం మీ స్కూల్లో, ఇంతకుముందు స్కూల్ ఉన్న రకం ఎలా ఉంది, ఈ రోజు ఉన్న స్కూల్ ఏ విధంగా ఉంది. ఎంత ధైర్యం ఉండాలి. హాస్పిటల్స్ ని, స్కూల్స్ ని గతానికి ఇప్పటికి పోల్చి చూపిస్తాము, ప్రజలకి ఈ విధంగా చేశాము అని చూపిస్తామని ఎంత ధైర్యంగా చెప్పిండాలి. దానికోసం 2,248 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఎవరో బిల్డింగ్ కోసమో కాదు, గవర్నమెంట్ ఆస్తుల కోసం 2,248 కోట్ల రూపాయలు దీని కోసం చేయడం జరిగింది. వీటిని రాబో కాలంలో ఖచ్చితంగా మరింత మెరుగైన దిశగా, మరింత అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేస్తాం. ఎంత సూక్ష్మ స్థాయిలో చూసినారంటే ఈరోజు ఒక్కొక్క పిల్లలకి కూడా ప్రైవేట్ స్కూళ్ళలో అంటే మనకు బాగా గుర్తు, కొంతమంది దీంట్లో ఒక మధ్యతరగతి ఉన్న పేదలు ఉంటారు. వాళ్ళు స్కూల్ డ్రెస్ కుట్టించుకోవడానికి కానీ డబ్బులు ఉండవు, బట్టలు పోయి ఉంటాయి, ఇట్లా పెట్టింటారు, కిమ్సులు పెట్టింటారు, చినిగింటాయి. కానీ వాళ్ళకి కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆర్థిక వనరులు సరిపోవు, వాళ్ళ జీవన ప్రమాణాలు వాళ్ళకి సరిపోవు ఆ బట్టలు తీసుకోవాలన్నా కానీ. అలాంటిది నేను వారికి ఒక మామగా ఉంటాను, ఆ పిల్లలకి అందరికీ కూడా అండగా ఉంటాననే ఉద్దేశంతో 3 జతల బట్టలు కొట్టించడం జరిగింది. 3 జతల బట్టలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కూడా ఉన్నారు. 3 జతల బట్టలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగు, మీ సాక్స్, షూస్, బెల్ట్తో సహా ఇవ్వడం జరిగింది. ఎవరు చూసుకుంటారు? ఏంటో వెళ్ళి చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో ఎంత వసూలు చేస్తారు దీనికి. నాకు చాలా మంది చెప్తుంటారు, చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ బొకేలో ఇవన్నీ తీసుకోవద్దు అని. అంటే నాకు పూలు పటాకులు అంటే అసలు సరిపోతే మా వాళ్ళు చెప్పినా అయినారు, దాని వల్ల బుక్కులు తీసుకోవచ్చు, అవి గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వచ్చు అని చెప్పేసి. అది గతం. ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న ప్రతి విద్యార్థి దగ్గర ప్రభుత్వమే నోట్బుక్లు అందించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పుస్తకాలు అందించినాం వాళ్ళకు స్కూల్ బుక్స్ అందించినాం, బుక్స్ చూసినాం, దాంట్లో నాణ్యత చూసినాం. మీకు నచ్చలేదా తిరిగి ఇవ్వండి, డ్యామేజ్ అయితే తిరిగి ఇవ్వండి, మళ్ళీ కొత్త తెచ్చిస్తామని చెప్పడం జరిగింది. ఇది మేము విద్య మీద తీసుకుంటున్న చర్యలు, విద్యాభివృద్ధి కోసం మేము తీసుకుంటున్న అడుగులు. దీనితో పాటు కుట్టే కూలి కూడా ఇచ్చినాం. గతంలో ఇచ్చేవాళ్ళు ఎవరికో వారికి ఇస్తే నా బట్టలు వేరే వాళ్ళకి సరిపో, వాళ్ళ బట్టలు మనకి సరిపో, ఇష్టానుసారం కుట్టేది. ఈరోజు తల్లిదండ్రులకే కుట్టు కూలి కూడా ఇస్తున్నాం. వాళ్ళే కుట్టించుకోవచ్చు. చూసినాం ఇంతకుముందు వాకింగ్ వచ్చారు, కొంతమంది ఇక్కడ స్టైల్ చేస్తున్నారు, కొంతమంది కాళ్ళకు చేస్తున్నారు పిల్లలంతా. అంటే ఆ విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి సమాజం. ఎందుకంటే
క్లాస్ రూమ్లలో స్కూళ్ళలో మన స్కూల్ డ్రెస్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఎంత పెద్ద చిన్న అయినా కానీ ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఆ క్లాస్లో కూర్చున్న తర్వాత అంత సమానంగానే కనపడాలి, ఈక్వాలిటీ ఉండాలి. ఒక పిల్లల విద్య మీద అంత ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు? అదే కాకుండా జగనన్న గోరులతో ద్వారా వీరికి మంచి భోజనం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో సోమవారం అన్నం, పప్పుచారు, గుడ్డుకూర, వేరుశనగ చిక్కి ఇస్తున్నారా లేదమ్మా? మంగళవారం పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు. బుధవారం కూరగాయల అన్నము, కూర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కి. గురువారం కిచిడి, టమోటా పచ్చడి, ఉడికించిన గుడ్డు. శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కి. శనివారం అన్నం, సాంబార్, తీపి పొంగలి. ఒక మెనూని ఏర్పాటు చేసి, ఎందుకంటే చాలా మంది కూడా ఒక మంచి భోజనం కూడా అందిండదు వారికి ఉన్న పరిస్థితులలో. ఈ వయసులో సంపూర్ణమైన పోషణ విలువలు కలిగిన ఆహారం తీసుకోకపోతే వారి ఎదుగుదల తగ్గిపోతుందనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతి ఐటాన్ని కూడా న్యూట్రిషియన్స్ అందరినీ పిలిపించి వీరి ఎదుగుదలకు, పిల్లల ఎదుగుదలకు ఈ వయసులో ఏవైతే ఫుడ్ మేలు అని చెప్పేసి ఈ మధ్యాహ్న భోజనంలో ఒక మంచి భోజనం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తుంది. ఆలోచించాలి మనందరం కూడా, విద్య దాని యొక్క విలువ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఎందుకంటే విద్యకు, వైద్యానికి మనమందరం కూడా మనం ఒక గతంలో చూసినారంటే ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ లేకముందు చూసినారంటే ఒకరికి హార్ట్ ఆపరేషన్ అయిందంటే వాళ్ళు అలాగే ఉండిపోవాల్సిందే, తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాతనే నేరుగా కొద్దిగా అక్కడ నొప్పించినా కానీ డైరెక్ట్గా జోయిలో రూపాయలు ఉండదు, ఆటో లేకుంటే చాలా ఆటో పోయి ఆపరేషన్ చేయించుకోవచ్చు, ఆ డబ్బులతో ఇంటికి వస్తుంది. అదొక నమ్మకం, అదొక పేదవాడికి ఉన్న నమ్మకం. నాకు ఒక ఇబ్బంది జరిగింది అంటే ఇంట్లో డబ్బు ఎంత ఉంది, బీరువాలో ఎంత డబ్బు ఉంది అనేది కాదు, ఎంత మిగిలించుకున్నామనేది కూడా చూడటం కాదు. ఆటోకి లెక్కుంటే చాలు ప్రైవేట్ హాస్పిటల్, పెద్ద పెద్ద ఆసుపత్రులు మిగిలించారు. అది సామాజికంగా ఈరోజు ఒక పేదవాడికి ఒక అండగా ఈ ప్రభుత్వం తీసుకున్నదేనే, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నదేనే, దాన్ని మరింత మెరుగైన పరుస్తూ అంటే ఒక ధైర్యం కల్పించాలి, పిల్లలు చదువుకోవాలంటే ఒక నమ్మకం కలిగించాలి. ఆ తల్లికి పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే నా జీవనానికి ఆ డబ్బులు పడుతున్నాయి, దానిని ఏదో విధంగా వాడుకుంటాము, పిల్లల్ని చదివిస్తే చాలు. చాలా మంది నేను చూశాను, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా 3వ క్లాస్ ప్రయత్నం చేస్తుంటారు. నేను అందరిని అడుగుతా అంటాను, ఆడపిల్ల లక్ష్మీదేవులయ్యా, ఆ కాలం పోయిన సమాజం పోయింది. బాగా చూసుకోండి, మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా అడగండి, ఆడపిల్లలు లక్ష్మీదేవి, వారికి మనం ఎంత చదివిస్తే అంత చాలు. చిన్న వయసులో ఎవరినే కానీ చదువులు మాన్పించారు. ఆ కాలం మానే సమాజం అనుగుణంగా, కాలానుగుణంగా మనం ఎదుగుతూ ఉండాలి, ముందుకు పోతూ ఉండాలి. మీ పిల్లల్ని స్కూళ్ళకు పంపించండి, వాళ్ళు అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని ఇప్పుడు తయారు చేస్తున్నాం, అది కూడా అద్భుతంగా నాడు నేడులో పెట్టుకొని తీసుకోబోతున్నాం. చిన్న పిల్లలు గర్భవతుల నుంచి మీ పిల్లల్ని ఇంజనీర్లు చేస్తారో, డాక్టర్లు చేస్తారో, మీరు మంచి చదువు వచ్చే విధంగా చేయండి, చదివించండి చాలు. వాళ్ళకు సంబంధించిన పూర్తి డబ్బులు భరించడానికి ఈ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీకు అన్ని విధాలుగా అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. ఈరోజు మరుగుదొడ్లు కావాలి, ఇంకేది కావచ్చు, స్కూల్ కావచ్చు, దీనిలన్నింటినీ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. మన చాలా స్కూల్లో పోతుంటే అడుగుతూ ఉంటారు, వాచ్మెన్ లేదు సార్, క్లీనింగ్ చేసేది. అంటే ఒక ఇన్వెస్ట్ చేయడం కాదు, దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని మెయింటెనెన్స్ కూడా
భవిష్యత్తులో ఈ క్లీనింగ్ చేయడానికి వీళ్ళకందరికీ కూడా ఈ స్కూల్ కమిటీ ఆధ్వర్యంలోనే కొత్తగా రిక్రూట్ చేసుకోబోతున్నాము. ఈ లేబర్ని కూడా వీళ్ళు దీన్ని మొత్తం క్లీన్ గా పెట్టి చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే టాయిలెట్స్ ఒకసారి వాడినారు, ఇంకోసారి క్లీన్ చేయకపోతే మళ్ళీ పోయి కూడా కాదు. దాని మెయింటెనెన్స్ రెగ్యులర్ గా చేయడం కోసం ప్రభుత్వం ఆశ్చర్య కూడా తీసుకోబోతుంది. ఆ విధంగా మీ అందరికీ కూడా పారిశుద్ధ్యం సంబంధించి కూడా తీసుకోబోతున్నారు. అందుకే ఈ సంవత్సరం 15,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు తగ్గించి ఈ పారిశుద్ధ్యం మీద ఖర్చు పెట్టబోతున్నాం. పారిశుద్ధ్యంగా లేకపోతే ఎన్ని కట్టినా కానీ వేస్తే, దాని మెయింటెనెన్స్ చేయకపోతే ఏది చేసినా వేస్తే. మెయింటెనెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మెయింటెనెన్స్ చేయడం కోసం మేము అన్ని విధాలుగా మీకు అండగా ఉండి అన్ని విధాలుగా మేలు చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో చెప్పిన విధంగా ఇంకేవైతే మిగతా 127 ఉన్నాయో నాడు నేడు స్కూల్స్ కింద అవన్నీ కూడా డెవలప్ చేయబోతున్నాం. మీకు పోయినసారి కూడా అమ్మఒడిలో కొన్ని అకౌంట్ నెంబర్ కట్టినాలు ఇవన్నీ రావడం జరిగింది. వాటికి ఆ బ్యాంకుల ఖాతాల ఆధారంగా మీకు అకౌంట్ నెంబర్ సర్టిఫికేషన్ కూడా ఆ బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మీరందరూ కూడా రెక్టిఫై చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు 6,336.45 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం జమ చేయబోతున్నాం. 6,000 కోట్ల రూపాయలు ఆలోచించుకోండి. ఇది ఈరోజు తల్లిదండ్రుల అకౌంట్లకే జమ చేయబోతున్నాం. చాలా మంది కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో మావన్నీ అవి తీసేసినారు ఇవి తీసేసినారు అని ప్రస్తావిస్తారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, డబ్బున్నవాడు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకి ఆలోచించడం ఆశించడం తప్పు. వాటిని ఈరోజు రెక్టిఫై చేస్తున్నాం. ఎవరైతే సమాజంలో వారంటూ వారు పురోగతి చెందలేని పరిస్థితుల్లో ఉంటారో, అభివృద్ధి చెందలేని పరిస్థితుల్లో ఉంటారో వారికి ప్రభుత్వం నుంచి చేయూత అందించాలి. చాలా మంది దానిలో మా పిల్లోడు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండొచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, అయినా కానీ ప్రభుత్వం నుంచి నాకేం రాలేదు అనుకుంటారు. తప్పు. ప్రభుత్వం ఉండేది తన సామాజికంగా సమాజంలో నిలబడలేని వారికి, ఆర్థికంగా ముందుకు పోలేని వారికి చేయూతను అందించాలి. కాబట్టి నేను దయచేసి అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ మనమంటూ మనం ముందుకు వచ్చి ఒక సమాజంగా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా అలా ఉంటే విత్డ్రా చేసుకోవాలి. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లన్నీ కూడా సబ్సిడీ వద్దన్న వాళ్ళు, దేశాన్ని మంచి చేయాలన్నారు, వదులుకోమని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చింది, అందరూ వదులుకోవడం జరిగింది. అది ఇంకొక దానికి మంచి కార్యక్రమాన్ని చేయడానికి వీలే కాదు. సో కాబట్టి మీ అందరి యొక్క మంచిని కోరుకునే విధంగా, మీ అందరికీ మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం అన్ని వేళలా అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటుంది, మీకు మేలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగనన్న ఈ అమ్మఒడి కార్యక్రమంలో కొద్ది నిమిషాలు పడినా ఇంకా వేస్తారా, కొద్దిగా మొదలైందా, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. 2 రోజుల్లో పండగ, సంక్రాంతి పండగ ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన ఈ డబ్బులు పార్నకని, ఫ్రిడ్జులకని, ముక్కు పొడగని, నాకు తెలుసు ఎంతమంది తీసుకున్నారు. ముక్కు పొడగలు ఇలాంటివి దానిలకు కాకుండా ఏదైనా ఉపయోగపడేది, మన పిల్లలకు ఉపయోగపడేది, అది స్థిరంగా ఉండేది. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు. ఎవరే కానీ తల్లులకు అందరికీ చెప్తున్నా, మీ వాళ్ళకు తాగడానికి కానీ గీయడానికి కానీ ఇచ్చినారంటే ఉంటుంది చెప్తాను. ఇది మీ డబ్బు. ఎందుకు మదర్ సెంట్రిక్గా ఇస్తున్నామంటే, తల్లి ఆధారితంగానే ఆడవారు ఆధారితంగానే అన్ని పథకాలు ఇస్తుంటాం. ఒక కుటుంబాన్ని గడపాల్సింది, నడిపించాల్సింది మనం ఆడవాళ్ళు నడిపిస్తుంటారు. కాబట్టి
మీకు ఈ డబ్బులు ఇస్తే దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఆ వచ్చే డబ్బులు కరెక్ట్గా వాడుకొని మీ కుటుంబానికి ఒక మంచి పనికి ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా తల్లులకు విద్యార్థులకు మీ అందరికీ కూడా నాకు తెలిసి విద్యార్థులకు ఇన్ని సెలవులు ఎప్పుడు వచ్చిండో, ఇన్ని సెలవులు ఎప్పుడే కానీ వచ్చిండో. మీ ఇంట్లో మీ ఫోన్లు చెడిపోయి ఉంటాయి, ఆడుకొని ఆడి 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 ఆడి. చాలా మందికి సైట్ వచ్చింటారు టీవీ చూసి చూసి చూసి. ఒక విపత్కరమైన పరిస్థితి, కరోనా లాంటి ఒక అంతు చిక్కని ఒక వ్యాధితో ఇంత కష్టంలోనూ కూడా ఈ ప్రభుత్వం తను చెప్పిన మాటను ఎక్కడే కానీ విస్మరించకుండా వారికి న్యాయం చేసే విధంగా అడుగులు వేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి మనసా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన తల్లుల తండ్రులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ధర్మవరం నియోజకవర్గం మొత్తం మీద ఈరోజు మన తల్లుల అకౌంట్లో పడబోతున్న 61,11,900,000 రూపాయల మెగా చెక్ని 61,11,90,000 రూపాయల మెగా చెక్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ చెక్కును ధర్మవరం నియోజకవర్గం దీన్ని అందుకోవాల్సిందిగా థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు బిఎస్ఆర్ వాళ్ళకి చిన్న సమస్య ఏదో అర్జీ వాడాలనుకుంటున్నాను. అందరూ తల్లులు పిల్లలందరూ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. మీ మెనూలో టమోటా రైస్ మీ మెనూలో రైసే పెట్టించినాము. సో అందరూ భోంచేసుకొని నిదానంగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, తల్లులకు, అలాగే విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా రావడానికి కృషి చేసినటువంటి మా ఇంజనీరింగ్ సిబ్బందికి, మా శానిటేషన్ సిబ్బందికి, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చేసిన మన గౌరవ ఆర్డీఓ గారికి, ఎండీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ పిల్లలకు మీ అకౌంట్లలో పడుతుంటాయి చూడమ్మా, సీఎం గారు చేసుకోండి. పిల్లలకు స్నాక్స్ కూడా ఉంది, దయచేసి కూర్చోండి. స్నాక్స్ ఇవ్వండి సార్. స్నాక్స్ ఉంది పిల్లలకు, దయచేసి కూర్చోండి. పీఈటీలకి పీఈటీలమ్మా, పీఈటీస్ అందరూ కూడా పీఈటీస్ పిల్లలకు స్నాక్స్ ఇవ్వండి. పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి బిస్కెట్లు. మగపిల్లలకు ఆడపిల్లలకు మగపిల్లలంటే కూర్చోండి, అమ్మాయిలంటే కూర్చోండి. పిల్లలకి బిస్కెట్స్ ఉన్నాయమ్మా, స్నాక్స్ ఉన్నాయి, దయచేసి కూర్చోండి. అందరికీ మనకు ప్రభుత్వ అమ్మఒడి మీ అందరూ అకౌంట్లో పడతా ఉంది. అందరూ ఒకసారి చూసుకోండి, ఒక్కసారి గమనించండి. అమ్మఒడి పడిన తర్వాత ఆ ఓటీపీని ఎవరైనా అడిగితే దయచేసి ఎవరు కూడా ఓటీపీ షేర్ చేయకూడదు అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఏ బ్యాంకు కానీ, ఎవరు ఏ ప్రభుత్వం కానీ, ఏ వాలంటీర్ సచివాలయ సిబ్బంది కానీ ఓటీపీ అడగరు, ఏ బ్యాంకు కూడా అడగదు. సైబర్ నేరస్తులు మాత్రమే అలాంటివి అడిగి మీ ఖాతాలో డబ్బులు కాజేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరెవరు మీ సెల్లుకు వచ్చిన ఓటీపీని ఎవరికి చెప్పకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమౌంట్ పడతా డిస్ప్లే
వెనకాల భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. చేయండి ప్రజలందరూ, విద్యార్థులు కొంచెం ఓపిక కూర్చోండి. మీకందరికీ స్నాక్స్ ఉన్నాయి, నిదానంగా అందరూ క్యూ పాటించండి. నీళ్లు కూడా తాగడం, నీళ్లు కూడా ఇక్కడే ఉన్నాయి, కొంచెం నిదానం చేయండి. ఈరోజు సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమానికి, రెండో విడత అమ్మఒడి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నేత మరి గౌరవ శాసనసభ్యులు కేంద్రీయ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖులు పెద్దలు ఇచ్చేసి మరి విజయవంతం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మన ధర్మవరం ఆర్డీఓ సార్ గారికి, అలానే ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ముఖ్యంగా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సార్ గారికి కూడా ఈ వేదిక నుంచి పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ పాఠశాలలో ఇంకా ఉత్సాహంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తే మా పాఠశాల అందరికీ కూడా ఇంకా గుర్తింపు ఉంటుందని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా బుజ్జి తొక్కలాడుతామా 1 by 1 లైన్ లైన్ అయిపోయిన
ఒకరిని పంపి అట్లే బాగున్నామా అట్లే Thank you.
బదిలీ చేస్తారు. ఆ డబ్బును ఉపయోగించి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఉన్న స్కూల్ కమిటీ బడిలో ఉన్న అన్ని ప్రాజెక్టును మెయింటైన్ చేయడానికి ఆ డబ్బు ఖర్చు చేస్తారు. ఈ డబ్బు వేరే ఏదానికి ఇవ్వాలని ఈ బడులలో ఉన్న ప్రాజెక్టులను మెయింటైన్ చేసేదాని కోసం మాత్రమే వాడతారని చెప్తా ఉన్నాం. ఒకవేళ సరిగ్గా నిర్వహణ చేసేటప్పుడు సరిగ్గా నిర్వహణ చేయకపోతే 1902 అన్న నెంబర్కి ఆ ఫోన్ చేస్తే నేరుగా సీఎం రంగం ప్రవేశిస్తుంది. సీఎం ఆఫీసు రంగ ప్రవేశం వస్తుంది. 1902కు ఫోన్ చేయొచ్చు. మన గ్రామ సచివాలయంలో కూడా ఫిర్యాదు కూడా చేయొచ్చు. మన గ్రామ సచివాలయంలో ఫిర్యాదైనా చేయొచ్చు. 1902కు ఏమైనా కూడా చేయొచ్చు. దీనివల్ల మన బడిలో ఉన్న మన టాయిలెట్లు బాగుపడే పరిస్థితికి ఇది ఒక మార్గంగా నిలబడుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనగా చెప్తా ఉన్నా. ఎందుకంటే బడులలో సరైన టాయిలెట్లు లేకపోవడం వల్ల మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో 12% నుంచి 23% మంది ఆడపిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు అన్నది యూనిసెఫ్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. WHO రిపోర్ట్స్ కూడా ఇదే చెప్తా ఉన్నాయి. ఏకంగా టాయిలెట్లు సరిగ్గా లేకపోవడం వల్ల 12 నుంచి 23% మంది ఆడపిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు అని చెప్పి ఆ పరిస్థితిని మార్చాలి. టాయిలెట్ల మీద మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా అక్షరాల 34 రూపాయల ఫలితం ఇస్తుందంట. అంటే ₹1 మనం టాయిలెట్ల మీద ఖర్చు చేస్తే 34 రూపాయల ఎకనామిక్ బెనిఫిట్, 34 రూపాయల ఫలితం ఇస్తుంది అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన అన్ని రిపోర్ట్లు కూడా ఇదే విషయాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చడానికి కోసం ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేస్తా ఉన్నాం. ఇది కాక ఈరోజు నేను చెప్పబోయే ఇంకొక అంశం కూడా ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ కూడా వినవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే ఈ సొమ్మును అక్క చెల్లెమ్మలు తన పిల్లలకు మరింత ఉపయోగపడేలా వినియోగించుకునేందుకు రేపు సంవత్సరం నుంచి వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇంకొక ఆప్షన్ ఇస్తా ఉన్నాం. ఇంకొక ప్రత్యామ్నాయం ప్రతి అక్కకు ప్రతి చెల్లెకి ఇస్తా ఉన్నాం. అదేమిటి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులు వచ్చే సంవత్సరం అమ్మఒడి కావాలి, అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు. లేకపోతే మాకు డబ్బులు వద్దు, డబ్బులకు బదులుగా మాకు ల్యాప్టాప్స్ కావాలి అని అంటే ఆ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంది. ఇది ల్యాప్టాప్. ఇదే ల్యాప్టాప్ బయటైతే 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయలకు ఇది దొరుకుతుంది. కానీ ఇదే ల్యాప్టాప్ ను ప్రభుత్వం పలు దఫాలుగా పెద్ద కంపెనీ వాళ్ళతో చర్చలు జరిపింది. HP అనే కంపెనీతో, డెల్ అనే కంపెనీతో, లెనోవా అనే కంపెనీతో, ఏసర్ అనే కంపెనీతో, MI అనే కంపెనీతో, ఫాక్స్కాన్ వంటి కంపెనీలతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత వాళ్ళందరూ కూడా 18,500 రూపాయలకే వాళ్ళు ఇవ్వడానికి ముందు కూడా వస్తా ఉన్నారు. 18% GSTతో కలుపుకొని కూడా. ఇది కూడా రేపొద్దున టెండర్లు పిలుస్తాం. మళ్ళీ రివర్స్ టెండరింగ్ కూడా జరుగుతుంది. దానివల్ల ఇంకా ఈ రేటు కూడా కొద్ది గొప్ప ఇంకా తగ్గే అవకాశాలు కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రతి కంప్యూటర్ కూడా 4 GB ర్యామ్, 512
500 గిగాబైట్ స్టోరేజ్, ఇంటెల్ AMD లేదా అందుకు సమానమైన ప్రాసెసర్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, దీంతో పాటు విండోస్ 365 స్టూడెంట్ వెర్షన్. ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్లను టెండర్ను పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమైనంత తక్కువ రేటుకు ల్యాప్టాప్లకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది 9వ తరగతి, 10వ తరగతి, 11, 12వ తరగతి కాకుండా వసతి పిల్లలు అందుకుంటా ఉన్న తల్లులు కూడా, అంటే పిల్లలు డిగ్రీ చదువుతా ఉంటా, మరి పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నా, డిగ్రీ చదువుతా ఉన్నా, వాళ్ళకు కూడా రేపు సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఎలాగో ఇచ్చేస్తాం డబ్బులు, రేపు సంవత్సరం వాళ్ళకి ఏదైనా ఈ ల్యాప్టాప్స్ కావాలంటే ఆ డబ్బులు బదులు ఈ ల్యాప్టాప్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఆప్షన్ ప్రతి తల్లికి కూడా ఇస్తా ఉన్నాం. ఎందుకు కార్యక్రమం చేస్తా ఉన్నాము అంటే కోవిడ్ సమయంలో పెద్ద స్కూళ్ళు, పెద్ద కాలేజీలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుంటే ప్రభుత్వ బడులలో, చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న పేదింటి పిల్లలకు ఆన్లైన్ క్లాసులకు దూరం కావటం మనందరికీ కూడా తెలిసిన విషయం. ఈ పరిస్థితిని మార్చాలి అనే సదుద్దేశంతో ఈ జనరేషన్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కానీ, కంప్యూటర్ ఉపయోగించే విషయంలో కానీ దూరం కావటానికి వీలు లేదు అనే ఒక ఆప్షన్ గా మీకు కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ ను కోరుకునే వాళ్లకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి బడిలో 4 అక్షరాలు నేర్పే లిటరసీతో పాటు 8వ తరగతి నుంచి కంప్యూటర్ లిటరసీ కూడా ప్రవేశపెడతా ఉన్నాం కోర్సుగా. డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితుల్ని పేదల పిల్లలకు కల్పిస్తా ఉన్నాం. మనందరి ప్రభుత్వం లక్షల సంఖ్యలో మనందరి ప్రభుత్వం ల్యాప్టాప్లు కొంటుంది కాబట్టి అది తక్కువ ధరకు లభిస్తాయి. అంతేకాకుండా ఈ ల్యాప్టాప్లు అన్నిటి మీద కూడా 3 ఏళ్ల పాటు వారంటీ కూడా ఉండే బాధ్యత కూడా కంపెనీలతో మాట్లాడుతా ఉన్నాం. 7 రోజుల్లోనే, ఒకవేళ ఈ కంప్యూటర్ పొరపాటున ఎక్కడైనా చెడిపోతే 7 రోజుల్లోనే ఈ కంప్యూటర్ను రీప్లేస్ చేస్తారు, లేదా రిపేర్ చేసి 7 రోజుల్లో వెనక్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఆ కంప్యూటర్ ఇచ్చిన వెంటనే 7 రోజుల కల్లా ఇచ్చేట్టుగా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలబడేట్టుగా చేసేందుకు కంప్యూటర్లు ఇవ్వడమే కాదు, కంప్యూటర్లతో పాటు వచ్చిన 3 ఏళ్లలో ఇంటర్నెట్ ను ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్తున్నాం. అక్షరాల ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయడానికి, అక్షరాల ఉక్కు కేబుల్స్ వేయడానికి దాదాపుగా 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధికారులు చెప్పారు. దాని తర్వాత నిర్వహణలు ఉంటాయి, ఇవన్నీ కూడా తీసుకున్నట్టు కూడా ఇంటర్నెట్ అనేది ఇక ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వం గట్టిగా భావించి రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి గ్రామంలోకి కూడా అండర్గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తాము. ఇంగ్లీష్ మీడియం ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్వాడీస్లో, ఇక అంగన్వాడీ పేర్లను అంగన్వాడీ కేంద్రాలను మార్చేస్తాము. అంగన్వాడీ కేంద్రానికి వీటి నుంచి వైఎస్ఆర్ CP1 ప్రీ ప్రైమరీ 1, వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ 2, ప్రీ ఫస్ట్ క్లాస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బోధనతో శ్రీకారం చుట్టబోతా ఉన్నాను. నిలబడుకో సార్ దగ్గర ఫోటో
ఈ ప్రభుత్వం ఈ 7 నెలల ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చదువుతో పాటు పౌష్టికాహారం పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది వేస్తూ సంపూర్ణ చేసిన పథకం కోసం 1870 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతారన్న గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలో చదువుతా ఉన్న పిల్లలకు కానీ ఆ బాధితులకు కానీ ఆ గర్భవతి తల్లులకు కానీ ఖర్చు చేసేది 2 సంవత్సరాలకు 552 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటే మన ప్రభుత్వం అక్షరాల 1870 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారని తెలియజేస్తాము. ఎందుకు చేస్తా ఉన్నాము అంటే కారణం పిల్లాడికి 6 ఏళ్ళు వయసు వచ్చేసరికి 85% విలువ ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ 85% of the brain develop before the age of 6. పిల్లాడికి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి 85% బుర్ర ఎదుగుదల పూర్తవుతుంది. అటువంటి టైంలోనే గట్టి పునాదులు పడాలి. పిల్లలకు మంచి తిండి రావాలి, మంచి తిండి పెట్టాలి, పౌష్టికాహారం పెట్టాలి. పౌష్టికాహారం కొంచెం వెనక్కి జరగదు వెనక్కి జరగదు భూషణ్ ఒక నిమిషం మామా నువ్వు అవుతా ఉండు కూర్చో కమిషన్ సార్ ఫోటో ఇక్కడ భూషణ్ ఫోటో సార్ కమిషన్ సార్ ఆ పిల్లలు
రోజులు కనీసం పనిచేసే విధంగా కూడా ఇవాళ పోస్ట్ కార్యక్రమం కూడా మార్చే కార్యక్రమం కూడా